ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సరుకు ముందే స్థానికం, పునరుత్పాదకంలో టార్గెట్ నెంబర్ 1, పట్నా రణరంగం, జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ, స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు ప్రారంభం, అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ చకచక, ఇరాన్కు ఆంక్షల ఉచ్చు, నిద్రలేమినిలా సమర్థంగా ఎదుర్కోండి. ఈరోజు వార్తలను చూద్దాం. సరుకు ముందే స్థానికం. కొత్త ఓటర్ల జాబితా ప్రకటించక ముందే స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. తరువాత తాజా ఓటర్ల జాబితా అక్టోబర్ 3న అమల్లోకి వస్తుందని, ఆ తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే మళ్లీ వార్డుల రిజర్వేషన్లు మారే అవకాశం ఉందని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. అందువల్ల అక్టోబర్ 3లోపే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. అనంతరం వచ్చే తాజా ఓటర్ల జాబితా ప్రకారమే స్థానిక ఎన్నికలకు వెళ్లాలంటూ కోర్టును ఆశ్రయించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మంత్రులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. న్యాయ నిపుణులతో మాట్లాడిన అనంతరం దీనిపై ఓ నిర్ణయానికి వచ్చామని సీఎం చెప్పారు. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల చైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు పెట్టామని, ఇందులో ఎవరి బలం ఏమిటో తెలిసిపోతుందని స్పష్టం చేశారు. అధికారం ఉంది కదా అని కుంభకోణాలకు పాల్పడి వేల కోట్ల రూపాయలు దోచుకోవడం, అందులో పార్టీ నేతలను భాగస్వాములను చేసి వారికి కొద్ది మొత్తం పడేసి చివరికి బలి చేయడం వైసీపీ అధినేత జగన్కు అలవాటేనని ముఖ్యమంత్రి అన్నారు. హైదరాబాద్లో 11 మంది నకిలీ వైద్యుల అరెస్టు. హైదరాబాద్ నగరంలో నకిలీ వైద్యులు, నకిలీ ఆసుపత్రులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మెడికల్ షాప్ స్పెల్లింగ్ కూడా తెలియని వాళ్ళు ఏకంగా క్లినిక్లు నడిపేస్తున్నారు. కొందరైతే గాయాలకు కుట్లు కూడా కడుతున్నారు. ఇంటర్ ఫెయిల్ అయినోళ్ళు, ఫుడ్ స్టాల్స్ నడిపేవాళ్ళు, ల్యాబ్ టెక్నీషియన్లు, మెడికల్ షాప్లో కొన్నాళ్ళు పనిచేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కలిసి నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్లు తయారు చేసుకుని వైద్యులుగా చలామణి అవుతున్నారు. ఇలాంటి క్లినిక్లపై హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. మొత్తం 11 మంది నకిలీ వైద్యులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. వారి వద్ద నుంచి మెడికల్ సామాగ్రితో పాటు ఫార్మసీ మందులను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో కొన్ని ఎక్స్పైరీ డేట్ అయిపోయినవి కూడా ఉన్నాయి. జూడాల సమ్మె విరమణ. గత 2 వారాలకు పైగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ తమ సమ్మెను విరమించింది. హైకోర్టు జోక్యంతో సంఘం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం పట్ల ధర్మాసనం సంతోషం వ్యక్తం చేసింది. తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదనే కారణంతో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగి ఉండవచ్చునని, వారి బాధను తాము అర్థం చేసుకోగలమని పేర్కొంది. వైద్య వృత్తి చాలా పవిత్రమైనదని ధర్మాసనం పేర్కొంది. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఆసుపత్రిలో వైద్యుని చూసిన వెంటనే జబ్బు సగం నయమవుతుందని, బాగోగులు చూసుకునేందుకు డాక్టర్ ఉన్నాడనే నమ్మకం అతనికి ఏర్పడుతుందని తెలిపింది. వైద్య సేవలకు అంతరాయం కలగకుండా నిరసన తెలిపేందుకు ఇతర మార్గాలు, పద్ధతులను అన్వేషించాలని వైద్యులను కోరింది. జూనియర్ డాక్టర్ల సమంజసమైన డిమాండ్లను పరిష్కరించే విషయంలో 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పునరుత్పాదకంలో టార్గెట్ నెంబర్ 1. పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలపడమే లక్ష్యమని ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా అంటే కియా కార్లు, ఫైటర్ జెట్లు, రెన్యూవబుల్ ఎనర్జీ అని అన్నారు. ఒకప్పుడు ఈ జిల్లా నుంచి యువత ఉపాధి, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారని, ఇప్పుడు ఆ రోజులు పోయాయని, ఇతర ప్రాంతాల వాళ్ళే ఇక్కడ ఉద్యోగాలకు వస్తున్నారని ఆయన వివరించారు. ఇదంతా ఏపీ బ్రాండ్ విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్లు మండలం హులికేర వద్ద సుజలాన్ విండ్ ఎనర్జీ సుమారు 10,000 కోట్లతో చేపట్టిన 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ మంగళవారం శంకుస్థాపన చేశారు. అలాగే విండ్ ఎనర్జీ స్మార్ట్ బ్లేడ్ ఉత్పత్తి ప్లాంట్ విస్తరణను ప్రారంభించారు. స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు ప్రారంభం. అన్ని దానాలలోకెల్లా నేత్రదానం మహోన్నతమైనది. నేత్రదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నేత్రదాన ప్రచార పక్షోత్సవాల సందర్భంగా
ప్రతి ఒక్కరూ నేత్రదానాన్ని ప్రచారం చేయాలని, నల్లగుడ్డు అంధత్వ నిర్మూలనలో తోడ్పడాలని విజయవాడ ఎన్టీఆర్ జిల్లా యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీ యు శ్రీనివాసరావు నాస్తిక కేంద్రంలో స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేత్రదాన ప్రచార పక్షోత్సవాల్ని ప్రారంభిస్తూ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ నేత్రదానంపై ఉన్న అర్థం లేని అపోహలు, మూఢనమ్మకాలు విడనాడి మరణించిన వారి నేత్రాలను బుగ్గిపాలు కాకుండా మట్టిపాలు చేయకుండా అందులకి చూపుని ప్రసాదించేలా నేత్రదానానికి ముందుకు రావాలన్నారు. నేత్రదానం మనిషిలోని మానవత్వానికి ప్రతీక అన్నారు. గౌరవ అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ జిల్లా డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ ఈఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ నేత్రదానంపై గడిచిన 3 దశాబ్దాలుగా విస్తృత ప్రచారం చేస్తూ దాదాపు 900 మందికి చూపును ప్రసాదించిన స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ సేవలు అమోఘమని కొనియాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా నేత్రదాన ఉద్యమంలో భాగస్వాములు కావాలన్నారు. అంధత్వంలో ఉన్నవానికి చూపు వస్తే జీవితమే ఎంతో ఫలవంతంగా మారిపోతుందన్నారు. నేత్రదాన ప్రచార పక్షోత్సవాల ప్రారంభ సభకు వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ బి కీర్తి అధ్యక్షత వహించారు. స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సమరం మాట్లాడుతూ స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ గత 31 సంవత్సరాలుగా అంధుల జీవితాలలో ఎలా వెలుగు నింపింది సవివరంగా తెలియచేశారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 8 వరకు జరిగే పక్షోత్సవాలలోని వివిధ కార్యక్రమాలను వివరించి అందరూ కార్యక్రమాలలో సక్రియంగా పాల్గొనాలని కోరారు. స్వేచ్ఛ నేత్రదానంతో చూపు పొందిన శ్రీ జగన్మోహన్ రెడ్డి చూపు పొందడం వల్ల తన జీవితం ఎలా మారిపోయిందో సవివరంగా తెలియచేశారు. సభ ప్రారంభానికి ముందు నేత్రదానంపై స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ ప్రస్థానం నుండి ఇప్పటి వరకు కొనసాగిస్తున్న కృషి గురించి ప్రదర్శించిన పాటలు సభకు విచ్చేసిన అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. సభానంతరం స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ నేత్ర వైద్యులుగా ఉచితంగా కార్నియా గ్రాఫ్టింగ్ చేస్తూ సేవలందిస్తున్న డాక్టర్ కె విజయశేఖర్ గారికి, డాక్టర్ ప్రభాకర్ శాస్త్రి గారికి ముఖ్య అతిథి చేతుల మీదుగా సత్కారం జరిగింది. సభలో పాల్గొన్న అనేక మంది అతిథుల ప్రసంగాలతో ఎంతో స్ఫూర్తిని పొంది నేత్రదానానికి తమ సంకల్పాన్ని తెలియచేస్తూ నేత్రదాన ప్రతిజ్ఞాపత్రాలను నింపి ఇచ్చారు. ఎందరో విద్యార్థులు ఈ సభ ద్వారా నేత్రదానం ఎంత అమూల్యమైనదో తెలుసుకున్నామన్నారు. వారు పొందిన స్ఫూర్తితో కొందరు వారి సందేశం తెలుపుతూ సభలోని యువత అందరూ నేత్రదాన ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. తొలుత స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్ మేనేజర్ శ్రీ డి రవికుమార్ అతిథులను వేదికపైకి ఆహ్వానించగా వాసవ్య మహిళా మండలి కార్యదర్శి శ్రీమతి రష్మి వందన సమర్పణ చేశారు. పట్నా రణరంగం. బీహార్ రాజధాని పట్నా మంగళవారం విద్యార్థులు, నిరుద్యోగుల నిరసనలతో దద్దరిల్లింది. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు వ్యతిరేకంగా యువత కదం తొక్కింది. వచ్చే నెలలో నిర్వహించనున్న ఉపాధ్యాయ నియామక పరీక్ష ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమించారు. ప్రిలిమ్స్ మెయిన్స్ పద్ధతిలో కాకుండా ఒకే దఫాలో ఈ పరీక్షను నిర్వహించాలని, నెగిటివ్ మార్కులను తీసివేయాలని, ఉద్యోగాలన్నీ స్థానిక అభ్యర్థులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో కమిషన్ నిర్వహించిన కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్షల్లో జరిగిన అవకతవకల దృష్ట్యా ఆ పరీక్షలను రద్దు చేయాలని కోరారు. ఇరాన్కు ఆంక్షల ఉచ్చు. ఇరాన్పై ఒత్తిడిని మరింత పెంచేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షల బాట పట్టారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కుంగదీయడం లక్ష్యంగా ఆపరేషన్ ఎకానమిక్ అవుట్కాస్ట్ పేరిట ఆర్థిక ఆంక్షలు విధించారు. ఇరాన్తో వ్యాపారం చేసే 4 భారతీయ సంస్థలు సహా 60కి పైగా సంస్థలు, వ్యక్తులపై నియంత్రణ విధించారు. ఈ వివరాలతో అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ నుంచి చమురు, పెట్రో రసాయనాలను కొనుగోలు చేస్తున్నాయంటూ భారత్కు చెందిన పోర్టిస్ పార్ట్నర్స్ ఎల్ఎల్పి, సదాశివ ఓవర్సీస్ లిమిటెడ్, పీపీ సాఫ్ట్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రకృతిస్ ఇన్ఫ్రా ఇంపెక్స్ సంస్థలు, వాటి భాగస్వాములు కొందరు డైరెక్టర్లపైన ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొంది. 2 లక్షల వీసాల రద్దు. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం సుమారు 2 లక్షల మంది విదేశీయులకు చెందిన వ్యాపార పర్యాటక వీసాలను రద్దు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టూరిస్ట్ లేదా బిజినెస్ వీసాల మీద తాత్కాలిక సందర్శకులుగా అమెరికాలో అడుగుపెట్టి
ఆ తర్వాత అక్కడ శాశ్వతంగా ఉండిపోవడానికి ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్న విదేశీయులు లక్ష్యంగా మరికొద్ది వారాలలో అమెరికా విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. B1, B2 వీసాలు పొందిన వారు ఈ చర్యల పరిధిలోకి రానున్నట్లు సమాచారం. ఒకవేళ ఇంత పెద్ద సంఖ్యలో వీసాలను ఒకేసారి రద్దు చేస్తే అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సామూహిక వీసా రద్దు చర్యగా ఇది నిలవనుంది. ఫోరెన్సిక్ ల్యాబ్ చకచక. నేర పరిశోధనలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పాత్ర చాలా కీలకం. ఘటనా స్థలంలో దొరికే వెంట్రుకలు, వేలిముద్రలు, చర్మ కణాలు, రక్త నమూనాలతో డిఎన్ఏను విశ్లేషించి నేరస్తులను ఇట్టే పట్టిస్తుంది. అలాంటి కీలకమైన ఫోరెన్సిక్ ల్యాబ్లు దేశంలో 7 మాత్రమే ఉన్నాయి. 8వ ల్యాబ్ రాష్ట్ర రాజధాని అమరావతికి దక్కింది. ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ ల్యాబ్ సైన్స్ ల్యాబొరేటరీ పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ల్యాబ్ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. ఈ అధునాతన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో రాజధాని పరిధిలోని తుళ్లూరులో N14E5 జంక్షన్లో 5 ఎకరాల స్థలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. దీనికోసం 262 కోట్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాయి. 5 ఎకరాలలో 5 భవనాల సముదాయంగా నిర్మిస్తున్న ఈ కార్యాలయంలో ఇప్పటికే A బ్లాక్ నిర్మాణం పూర్తయింది. నిద్రలేమికి ఇలా చెక్ పెట్టండి. సాధారణంగా నిద్రలేమిని ఎవరూ అంతగా పట్టించుకోరు. అయితే ఈ సమస్యతో తీవ్రమైన పరిణామాలు ఏర్పడతాయి. నిద్రలేమి సమస్యను ఖచ్చితంగా అంచనా వేయడం కోసం, నిద్ర నాణ్యతను కనిపెట్టడం కోసం స్లీప్ డైరీ రాసుకోవాలి. ఏ సమయానికి నిద్రకు ఉపక్రమించారు, పడక మీద పడుకున్న తర్వాత ఎంతసేపటికి నిద్రలోకి జారుకుంటున్నారు, ఎన్నిసార్లు నిద్రాభంగం కలుగుతోంది అనే వివరాలతో పాటు రోజులో తాగే కాఫీ, టీ, సిగరెట్లు వివరాలు, మద్యం వివరాలు కూడా డైరీలో రాసుకోవాలి. దీన్ని వైద్యులకు చూపిస్తే వీటి ఆధారంగా మనం పాటించవలసిన నియమాలను వారు తెలియజేస్తారు. నిద్రకు ముందు కాఫీ, టీ తాగే అలవాటు ఉంటే మానుకోవాలి. మద్యం, ధూమపానాలు మానివేయాలి. వ్యాయామానికి నిద్రకు మధ్య 3 నుంచి 4 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. నిద్రకు 3 నుంచి 4 గంటల ముందే భోజనం ముగించాలి. నిద్రకు 2 గంటల ముందు నుంచే మొబైల్, టీవీ స్క్రీన్లను ఆపివేయాలి. కొన్నిసార్లు ఒక గదిలో నిద్ర పట్టకుండా మరొక గదిలో నిద్రపడుతూ ఉండవచ్చు. అలాంటప్పుడు నిద్ర పట్టే గదినే నిద్రకు కేటాయించుకోవాలి. పడకను నిద్రకు తప్ప ఆఫీసు పనులకు ఉపయోగించకూడదు. నిద్ర పట్టనప్పుడు బలవంతంగా నిద్రపోయే ప్రయత్నం చేయకుండా హాల్లో కూర్చుని ఏదైనా పుస్తకం చదవాలి. గది ఉష్ణోగ్రత 24 నుంచి 25 డిగ్రీల మధ్య ఉండేలా చూసుకోవాలి. నిద్ర వేళలు క్రమం తప్పకుండా పాటించాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. శ్రీశైలంలో విషాదం. 5గురి ఆత్మహత్య. అందరిది ఒకే కుటుంబం. సత్రంలోనే బల్వన్మరణం. మృతుల్లో 3 అక్కలు, తమ్ముడు, మేనల్లుడు ఉన్నాడు. వీరి స్వగ్రామం శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యమే కారణాలు. AIM-424 క్షిపణిని ఆవిష్కరించిన అమెరికా 463 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అత్యంత శక్తివంతమైన సుదూర లక్ష్యాలను ఛేదించగల క్షిపణి AIM-424 మాలిస్ను అమెరికా నేవీ తాజాగా ఆవిష్కరించింది. ఫాలో ఆన్ తప్పేనా? భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న 2వ టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. తొలి 2 రోజులు భారత్ ఆధిపత్యం చూపగా 3వ రోజు ఆతిథ్య లంక బ్యాటర్లు పట్టుదల ప్రదర్శించారు. ఆరంభంలోనే టపటపా వికెట్లు కోల్పోయిన దశలో పసింధు సూర్యబందర 80 పరుగులతో అడ్డుగా నిలిచాడు. ఆ తరువాత టెయిల్ ఎండర్లతో కలిసి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సోనాల్ దినుషా 85 పరుగులతో భారత్ బౌలర్లను విసిగించాడు. ఈ ఇద్దరి పోరాటంతో లంక తొలి ఇన్నింగ్స్లో 83.4 ఓవర్లలో 265 పరుగుల స్కోర్ చేసింది. ఫైనల్లో ప్రజ్ఞానంద. భారత టీనేజ్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్కు దూసుకు వెళ్లాడు. సెమీఫైనల్లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ను చిత్తు చేశాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్తో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.